ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చిన్న వ్యాక్సిన్ చాలా పెద్ద ప్రమాదాన్ని నివారిస్తుంది. అయితే ప్రభుత్వాలు కూడా జేయంగా ఈ చిన్న వ్యాక్సిన్ని అందరికీ అందుబాటులో ఉంచే విధంగా అయితే అన్ని పిహెచ్సి సెంటర్స్ని అందుబాటులో ఉంచింది. అసలు ఈ వ్యాక్సిన్ ఏంటి, ఈ వ్యాక్సిన్ ఏ తీవ్రతని నివారించగలదనే విషయాల్ని మనం దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి డాక్టర్స్ని అయితే సవివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. అసలు ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా కూడా చూసుకుంటే ఇది ప్రతి ఆడపిల్లకి అందాలనేది ప్రభుత్వ ధ్యేయం. అసలు ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఏం చేస్తుంది, ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏ వ్యాధికి నివారణ ఇది? హెచ్పివి వ్యాక్సిన్ కన్నా ముందు మనం హెచ్పివి వైరస్ కోసం మాట్లాడుకుందామండి. ఈ హెచ్పివి వైరస్ అంటే అది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని అంటారు. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సప్లై అయింది క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్. ఇవి మనకి హెచ్పివి వైరస్ దేనికి ప్రొటెక్షన్ ఇస్తుందంటే 16, 18, 6, 11 వీటికి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ హెచ్పివి వైరస్ వల్ల మనకి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ అంటే మనకు సర్వైకల్ క్యాన్సర్ మనకు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎలాంటి టైంలో ఈ హెచ్పివి వైరస్ నుంచి మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే ఎవరికైతే కొంతమందికి చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటారు, అంటే ఎర్లీగా సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే వెజైనల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళకి రికరెంట్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వెజైనల్ హైజీన్ ఎవరైతే మెయింటైన్ చేయరో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకి హెచ్పివి ఇన్ఫెక్షన్స్ అనేవి, వైరస్ ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా ఈ ఇన్ఫెక్షన్స్ మల్టిపుల్గా ఎన్నో సంవత్సరాలు ఈ వైరస్కి మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే దీని నుంచి మనకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది వస్తుంది. కాకపోతే మంచి విషయం ఏంటంటే 70% వరకు ఈ సర్వైకల్ ముఖద్వార క్యాన్సర్స్ నుంచి మనకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది. అది చాలా మంచి విషయం. ఎవరెవరికి వేయాలి అని అంటే బేసిక్గా 9 to 14 years, 9 to 15, 9 to 14 years వాళ్ళకి వేస్తే మనకి ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. వ్యాక్సిన్ ప్రభావం మన బాడీ మీద ఎక్కువ ఉంటుంది, ప్రొటెక్షన్ మనకి ఎక్కువ ఉంటుంది, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా. అదేవిధంగా చూసుకుంటే మేడం, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అంటే ఈ నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఏ ఏజ్ గ్రూప్కి ఇది రికమెండ్ చేయడం జరిగింది, ఎవరెవరు వేసుకోవచ్చు? గవర్నమెంట్ వచ్చి మనకి 14 సంవత్సరాల నుండి 15వ పుట్టినరోజు చేసుకొని పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయమని మనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు వచ్చాయండి. అదేవిధంగా చూసుకుంటే ఓన్లీ ఈ 15 అనే ఫిగరే గవర్నమెంట్ ఎందుకు నిర్ధారించింది? అంటే 14 నుండి 16 లోపు ఉన్నటువంటి పిల్లలకి ఎందుకు నిర్ధారించింది అంటారు గవర్నమెంట్? మనం ఆల్రెడీ ముందుగానే అనుకున్నట్టు బిఫోర్ స్టార్టింగ్ సెక్షువల్ యాక్టివిటీ ఈ వ్యాక్సిన్ కానీ మనం వేసుకుంటే మనకి ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా 14 to 15 ఏజ్ గ్రూప్ని క్రైటీరియాగా గవర్నమెంట్ తీసుకొని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వేయమని చెప్తుంది. ఇది యాక్చువల్గా చూసుకుంటే కనుక 9 సంవత్సరాల పిల్లల నుంచి కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయొచ్చు అనేది ఒక వాదన అయితే ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? 9 సంవత్సరాల నుంచి వేయొచ్చు, కానీ గవర్నమెంట్ వచ్చేసరికి ఒక స్పెసిఫిక్ క్రైటీరియా తీసుకుంటే, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ ఏజ్ తీసుకుంటే మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఆర్ వ్యాక్సిన్ ఉంది, ఫస్ట్ డోస్ 9 monthsకి వేస్తాము, సెకండ్ డోస్ 18 months, 15 to 18 monthsకి వేస్తాము. అదొక క్రైటీరియా గవర్నమెంట్ పెట్టుకుంది. మనం అలా పెట్టుకుంటే మాత్రమే అందరి పిల్లల్ని కవర్ చేయొచ్చు. అంటే మనం ఒక 5 years గ్యాప్ పెట్టుకుంటే మనం స్పెసిఫిక్గా అందరినీ కవర్ చేసామా లేదు అనేది మనం వర్కప్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఓన్లీ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ క్రైటీరియా పెట్టుకుంటే మాత్రమే మనం అందరి పిల్లలు ఫాలోఅప్ చేసుకొని ఈ గవర్నమెంట్ నుంచి వచ్చింది వ్యాక్సిన్ కాబట్టి అందరికీ వేసిందో లేదో కనుక్కోవచ్చు. దాంతోపాటు ఈ ఏజ్ గ్రూప్లో వేస్తే మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అలాగా డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఎవరైతే లిటరేచర్ బాగా ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అయితే ఇప్పటికే కొంతవరకు బయట వేసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు గవర్నమెంట్ అనేది హెచ్పివి వ్యాక్సిన్ కొత్తగా స్టెప్ ఇన్ చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ మీద ఎన్నో అపోహలు ఉండొచ్చు, దానికి మీరు ఏం సమాధానం చెప్తారంటే ఈ వ్యాక్సిన్ వల్ల ఏమన్నా రియాక్షన్స్ ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఇంకేమన్నా బబ్లింగ్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా చిన్నపాటి ఒక అయోమయానికి గురి చేస్తుంది. దానికి ఇచ్చే మీరు సమాధానం ఏంటి? మీరు అంటున్న బబ్లింగ్స్ అంటే పీసీఓడి అని నేను అనుకుంటున్నాను, కానీ లేదండి. ఈ వ్యాక్సిన్ ఏమి కొత్తగా మనకు వచ్చిన వ్యాక్సిన్ అయితే కాదు. ఆల్రెడీ 10 years నుంచి బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో నియర్లీ 2000 to 2500 రూపీస్కి ఈ వ్యాక్సిన్ అనేది
సరఫరా అవుతుంది. మన గవర్నమెంట్ పిల్లలకు ఉపయోగపడాలి అనే మంచి ఉద్దేశంతో దీన్ని గవర్నమెంట్ సెక్టార్లోని కలిపేసింది తప్ప ఇది కొత్త వ్యాక్సిన్ అయితే కాదు. చాలా ఇయర్స్ నుంచి అందరూ వేసుకుంటున్న వ్యాక్సిన్. ఇప్పుడు కూడా మేము హౌస్ టు హౌస్, డోర్ టు డోర్ సర్వే చేస్తున్నప్పుడు మేము హెచ్పివి వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అని అడుగుతుంటే మాకు కూడా ఒక 3-4 మెంబర్స్ మేము ఆల్రెడీ వేసుకున్నాము అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న వైల్స్ కూడా చూపించారు, బాక్సెస్ వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకున్నారు, అది కూడా వాళ్ళు చూపించారు అనమాట. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి అన్ని వ్యాక్సిన్స్కి ఉన్నట్టుగానే ఎక్కడైతే ఇంజెక్షన్ చేసామో ఆ సైట్లో పెయిన్, ఈవినింగ్కి మైల్డ్ ఫీవర్ అలాంటివి ఉంటుంది తప్ప సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ మీరు అన్నట్టు ఆ పీసీఓడి కానీ లేకపోతే చాలామంది ప్రెగ్నెన్సీస్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు, అలాంటివన్నీ అయితే అపోహలు మాత్రమే, అలాంటివి ఏమీ లేదు. ఇది అయితే గ్రేటెస్ట్ ఇనిషియేషన్ బై ద గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సర్వైకల్ క్యాన్సర్. ఇది చాలా మంచి ఇనిషియేటివ్, ఇది అందరూ ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్స్ అయితే గతంలో వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చా, వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చా? అసలు కోవిడ్కి దీనికి ఏమైనా రియాక్షన్స్ ఏమైనా ఉంటాయంటారా? ఏ వ్యాక్సిన్ ఇంటరాక్షన్స్ అయినా కూడా ఏ వ్యాక్సిన్ కూడా సింగిల్ డే చాలా వరకు మనం వెయ్యము. వ్యాక్సిన్కి మధ్యలో 3 weeks గ్యాప్ అనేది ఇస్తాము. బట్ కోవిడ్ వ్యాక్సిన్తో ఈ వ్యాక్సిన్ ఇంటరాక్షన్ అనేది లేదు. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ చాలా వరకు మనం ఆఫ్టర్ 18 years మాత్రమే ఇచ్చాము. ఇది 14 to 15 ఏజ్ గ్రూప్ మధ్యలో ఇస్తాము. ఇంటరాక్షన్స్ అయితే ఏం లేవండి, ఎవరైనా వేసుకోవచ్చు. కొంతమంది మా పిల్లలు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, మేము వ్యాక్సిన్ వేయించలేదని అడుగుతున్నారు. వేయించవచ్చు ఖచ్చితంగా, మెచ్యూర్ అవ్వడానికి వ్యాక్సిన్కి సంబంధం లేదు. రీసెంట్గా మా పిల్లలు మెన్సెస్ అయ్యారు, రెగ్యులర్గా మా పీరియడ్స్ వస్తున్నాయి, రీసెంట్గానే అయ్యింది, వేసుకోవచ్చా లేదా అంటున్నారు. వేసుకోవచ్చండి. మేము జస్ట్ హెచ్బి చూసుకుంటాం, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బ్లడ్ ఎంత ఉంది అనేది చూసుకుంటాము. బ్లడ్ కానీ అమౌంట్ కరెక్ట్గా ఉంటే మేము వ్యాక్సిన్ వేసేస్తున్నాం. బ్లడ్ ఎంత ఉండాలి మేడం? రెగ్యులర్గా మనకి ఏ ఏజ్ గ్రూప్ అయినా గర్ల్స్కి జనరల్గా బ్లడ్ ఉండాల్సింది ఏంటంటే 13 grams అనేది మెయిన్ బ్లడ్ గ్రూప్. అట్లా అమౌంట్ మనం 12 grams లేకపోతే 10 grams ఉన్నా కూడా మనం వేసేస్తాము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి పిహెచ్సికి ఎంత అమౌంట్ అనేది ఇస్తుంది, అంటే ఎంత డ్రగ్ అనేది ఇది ఇస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేసింది. మీ పిహెచ్సికి ఎంత డ్రగ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసింది? యాక్చువల్గా ఈ హెడ్ కౌంట్ సర్వే అనేది మనం చేసామండి. అంటే హౌస్ టు హౌస్ వెళ్ళి సర్వే చేసి మన మండల్లో మొత్తం ఎంతమంది ఉన్నారు, 14 to 15 ఏజ్ గ్రూప్ మధ్య వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే కౌంట్ మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దాని బేసిస్ మీద వాళ్ళు మనకి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ కింద, అంటే జనరల్ 2 dosesగా మనం వేస్తాం విత్ 6 months గ్యాప్. సో ఫస్ట్ డోస్ కింద మన పిహెచ్సికి 308 వ్యాక్సిన్స్ అప్లై చేశారు. మొత్తం ఈ మండలంలో లింగాలవలస పిహెచ్సి ఉంది, కేకొత్తూరు పిహెచ్సి ఉంది, రెండింటికి కలిపి మనం ఇక్కడే వ్యాక్సిన్ చేస్తున్నాము. ఈ 2 పిహెచ్సిలకి కలిపి 308 వైల్స్ మనకు సప్లై చేసింది. ఇది జస్ట్ ఇనీషియల్గా సప్లై చేసింది, రిక్వైర్మెంట్ ఉంటే పెట్టుకోమని చెప్పారు, వాళ్ళు మళ్ళీ సప్లై చేస్తా అని చెప్పారు. మేడం, ఇది ఓన్లీ ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా మనం చూడాలా, లేకపోతే ఇది రెగ్యులర్ వ్యాక్సిన్ కింద కూడా గవర్నమెంట్ కొనసాగించే ధోరణి ఏమైనా ఉందా? గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ఈ 90 days ఇది పైలట్ ప్రాజెక్ట్ గానే రన్ అవుతుంది. ఈ 3 months కూడా మనం ఎవరెవరైతే 14 to 15 years ఏజ్ గ్రూప్ పిల్లలు మనం ఐడెంటిఫై చేసాం వాళ్ళందరికీ ఈ 3 months లో మనం వేసుకొని నెక్స్ట్ నుంచి దీన్ని నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు అనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మీకు ఏదైతే పేరెంట్స్ అలాగే ఈ బాలికలు వస్తూ ఉంటారో వ్యాక్సినేషన్కి, వాళ్ళు కోరిండి వస్తున్నారా లేకపోతే మీరే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేస్తున్నారా? జనరల్గా మనకు ఒక కొత్త వ్యాక్సిన్ వచ్చిందనగానే మనం ఇది ఉపయోగపడుతుంది అందరికీ అని తెలిసినప్పుడు మనం హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తాము. మేము త్రూ ఆశాస్, ఏఎన్ఎంస్, హెల్త్ ఎడ్యుకేటర్స్ అందరి త్రూ టెక్కల్ మండలం అందరికీ హౌస్ టు హౌస్ వెళ్ళి ఇలా మనకి గవర్నమెంట్ త్రూ కొత్తగా ఒక వ్యాక్సిన్ సప్లై అయ్యింది, ఇదివరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేది, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది క్లియర్ కట్గా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాము. ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైతే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకి కన్సెంట్ ఇస్తున్నారండి. పేపర్ ఫామ్ కన్సెంట్ ఒకటి ఉంది. అంటే మనం ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, జనరల్ ఫీవర్ ఉంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, లేకపోతే పెయిన్ ఉంటుంది వేసిన చోట, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చెప్తున్నాం, దానివల్ల ఉపయోగాలు చెప్తున్నాము. జనరల్గా మనం వ్యాక్సిన్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంటే ఎవరైతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు మనకు కన్సెంట్ ఇస్తున్నారు. ఆ కన్సెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే మనం వ్యాక్సిన్ అనేది చేస్తున్నాం. గత 4 రోజుల నుంచి కూడా ఈ వ్యాక్సిన్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎవరన్నా మాకు రియాక్షన్ వచ్చిందని చెప్పేసి నాకు ఇట్లా ఉందని కూడా మీ దగ్గరికి ఏమైనా వచ్చిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే ఏ ఒక్కరు కూడా మాకు సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి ఎవ్వరు కూడా ఇంటిమేట్ చేయలేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ సాఫ్ట్లీ. అదేవిధంగా చూసుకుంటే ఈ అపోహల పైన మీరు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి, ఇచ్చే క్లారిటీ ఏంటి? హెచ్పివి వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్
ఇదొక ట్రెజర్ లాగా సప్లై చేస్తుంది మనకి. ఎందుకంటే బయట మన దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానీ మనం అఫోర్డ్ చేయలేని వ్యాక్సిన్ని గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తున్నప్పుడు, దానికి ఎంతో ఉపయోగం ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ మీ అపోహలన్నీ పక్కన పెట్టి వచ్చి వ్యాక్సిన్ వేసుకోమని నేను చెప్తున్నాను. ఫైనల్గా చూసుకుంటే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ఎట్లా వస్తుంది, అది ఈ వ్యాక్సిన్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుద్ది? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మనం హెచ్పివి వైరస్ మీకు చెప్తున్నాను కదండి, 16, 18, 6, 11 ఈ వేరియంట్స్ త్రూ ఎక్కువగా మనకు వస్తుంది అనమాట. సో ఈ వైరస్ వల్ల, ఈ వైరస్కి లాంగ్ టర్మ్గా ఈ వైరస్కి మనం ఇన్ఫెక్ట్ అయితే మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఈ హెచ్పివి వైరస్ మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకి ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తాం కాబట్టి ఆల్రెడీ మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ఫామ్ అయిపోతాయండి. ఎప్పుడైతే మనకి ఈ వైరస్ త్రూ మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుందో వెంటనే యాంటీబాడీస్ ఆల్రెడీ మన బాడీలో ఉంటాయి కాబట్టి ఆ యాంటీజెన్స్తో రియాక్ట్ అయ్యి అక్కడే ఆ వైరస్ ఎక్కువగా ప్రొలిఫరేట్ అవ్వకుండా, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వకుండా మనకు కాపాడుతుంది. అలాగా మనకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ వచ్చి ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ వేయొచ్చా, లేకపోతే పని చేయదా? లేదండి, ఆల్రెడీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకైతే ఈ వ్యాక్సిన్ అనేది ఎప్పుడు ప్రివెంటివ్ మెజర్గానే మనం వేస్తాము. సో సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మనం వేయము. అండ్ సర్వైకల్ క్యాన్సర్ కోసం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే 70% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ క్యూరబుల్ అండి. ఎప్పుడు అని అంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే. సర్వైకల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటంటే భర్త భార్య కలిసినప్పుడు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు, వచ్చే బ్లీడింగ్ కానీ నొప్పి కానీ ఇలాంటివి దాని యొక్క లక్షణాలు. సో ఇలాంటి లక్షణాలు కానీ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే వెంటనే మీరు దగ్గరలో ఉన్న పిహెచ్సి కానీ లేకపోతే నియర్ బై ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అయినా వెళ్తే మనం స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, ప్యాప్స్మియర్ అని చెప్పేసి ఇలాంటివి ఉన్నాయి స్క్రీనింగ్ టెస్ట్లు. సో అలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు కానీ చేసుకుంటే మనము ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఎర్లీగా ఐడెంటిఫై చేసిన వాటికి చాలా మంచి క్యూర్ అనేది ఉంది త్రూ సర్జరీ. లేట్ స్టేజెస్ స్టేజ్ 3 ఉన్న మాత్రమే కొంచెం సివియర్ అవుతున్నాయి తప్ప ఎర్లీగా ఐడెంటిఫై చేసిన 70% ఆఫ్ క్యాన్సర్స్ అనేవి త్రూ సర్జరీ క్యూర్ అయిపోతున్నాయి. అదేవిధంగా స్టేజ్ 3 ఉన్న వాళ్ళకి పూర్తిగా గర్భాశయం అనేది తొలగిస్తారా, లేకపోతే ఏంటి? ఆ స్టేజ్ 3 అంటే గర్భాశయం అండాలు, ట్యూబ్స్, దాంతోపాటు చుట్టూ ఉన్న మన ఆర్గాన్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి కాబట్టి అది బాగా సివియర్ అయిపోతుందండి. మనం తొలగించినా కూడా అంటే మనం అప్పుడు ట్రీట్మెంట్కి మనం యూట్రస్, ఓవరీస్, ఫలోపియన్ ట్యూబ్స్ లేకపోతే సర్విక్స్ మొత్తం తొలగించినా కూడా మనకు ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయిపోతుంది కాబట్టి ప్రాణాపాయం అనేది ఉంటుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకుంటే మాత్రమే మనం దీన్ని కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ అనేది ఏది ఒక రోజులో 2 రోజుల్లో వచ్చేది కాదండి. క్యాన్సర్ ప్రాసెస్ అది మనకు వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పటి నుంచి ఆ చేంజింగ్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ ఒక 10 years జరుగుతుంటుంది అనమాట. ఒక 10-12 years ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది క్యాన్సర్ ప్రాలిఫరేటింగ్ సెల్స్ మారడానికి. దాన్ని లేటెంట్ పీరియడ్ అంటారు. సో ఈ టైంలో డయాగ్నోస్ చేయగలిగితే మనం త్రూ స్క్రీనింగ్ మనం దీని నుంచి ప్రివెన్షన్ అని చేసుకోవచ్చు, ప్రొటెక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది చూసుకుంటే కనుక హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అయితే దీన్ని ప్రివెంట్ చేసేందుకు గవర్నమెంట్ చాలా ఒక ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ తీసుకుందనే చెప్పుకోవచ్చు. కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అయితే అందరూ స్వాగతించాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవాలి. ఏదైతే 9 సంవత్సరాల నుంచి ఈ బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా అయితే వేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే నిర్దిష్టమైనటువంటి రేషియో అయితే నియమించింది. దీనికి సంబంధించి ఓన్లీ ఏదైతే 14 సంవత్సరాలు నిండినటువంటి పాపలు ఎవరైతే ఉన్నారో అదే 16వ సంవత్సరం లోపు ఉన్నటువంటి ఈ 15 ఏళ్ల పిల్లలకు మాత్రమే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రస్తుతానికి ఇనిషియేటివ్గా వేస్తున్నారు. అయితే ఈ ప్రివెన్షన్ ఏదైతే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేసేందుకు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ని అయితే హర్షదాయకంగా తీసుకోవాలి. దీనిపైన ఎటువంటి అపోహలు చెందాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ ఉందో దీన్ని ఒకేలాగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే 2 వ్యాక్సిన్స్ ఒకేసారి వేస్తేనే రియాక్షన్ వస్తుంది, కానీ వ్యాక్సిన్ అనేది ఏది రియాక్షన్ రాదు. అది ఒక ప్రివెన్సివ్ కిందే మనం చూడాలి. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒక జ్వరం అట్లాంటివి రావచ్చు కనుక అది కూడా ఒక ఫార్మల్ రేషియోలో వస్తుంది అన్నట్టుగా కూడా పిహెచ్సి డాక్టర్ సిస్టు గాయత్రి గారు అయితే చెప్తున్నటువంటి విషయం. అయితే ఇదే విధంగా కూడా ఇది నిరంతర ప్రక్రియగా గవర్నమెంట్ కొనసాగించే ధోరణిలో అయితే ప్రస్తుతానికి ఇది ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చింది. ఈ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్లో ఏదైతే 15 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని అప్పటికే ఐడెంటిఫై చేసి ఇంటింటికి వెళ్ళి కూడా ఈ వ్యాక్సిన్ అనే దాని ప్రమాణాల గురించి కూడా వాళ్ళకి చర్చించి
తీసుకొచ్చి ఇక్కడికి పిహెచ్సికి తీసుకొచ్చి వాళ్ళ బ్లడ్ రేషియోని చూసి మేము వ్యాక్సిన్ అయితే అందుబాటులోకి వేస్తున్నాం. ఇప్పుడు వరకు కూడా ఎటువంటి రియాక్షన్స్ లేవు. రియాక్షన్స్ అనే పదాన్ని ఆ డిక్షనరీలో ఆ పదమే తీసేయచ్చు అని చెప్తున్నారు డాక్టర్. ఏదైతే ఈ 15 సంవత్సరాల బాలికలు ఉన్నారో ఈ బాలికలకు కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ అనేది వేయాలి. వేస్తే ఫ్యూచర్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుందనేది ఎవరైతే పిహెచ్సి డాక్టర్ చెప్తున్నటువంటి విషయం. అదేవిధంగా చూసుకుంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లో అయితే 70% ఇది క్యూరబుల్గా కూడా మనం చూసుకోవచ్చు. 30% మాత్రమే ఇది క్రిటికల్గా ఉంటుంది. అయితే ఈ 70%లో కూడా ముఖద్వార క్యాన్సర్ ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అనేది కూడా ఇప్పుడు సృష్టి గాయత్రి గారు చెప్పినటువంటి విషయాలు మీరు విన్నారు. సో ఇట్లాంటి ఏదైతే అనుమానాలు ఉంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి డాక్టర్స్ని అయితే సంప్రదించి మీరు తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏదైతే 9 సంవత్సరాలు పైబడినటువంటి బాలికలకు మాత్రం హెచ్పివి వ్యాక్సిన్ కంపల్సరీగా వేయించాలి అనే ప్రమాణాలతో మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి 15వ సంవత్సరంలో ఉన్నటువంటి బాలికలకి గవర్నమెంట్ అనేది నిర్దిష్టంగా హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయడం అనేది జరిగింది. ఇది అందరూ కూడా ఒక అవకాశంగా తీసుకుని వేయించుకోవాల్సిందిగా కూడా చెప్తున్నారు. సో సైనింగ్ ఆఫ్ రౌతులా టీవీ.